వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. అతి చిన్న వయసులోనే రాజకీయ వారసుడిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి. అభినయ్ రెడ్డి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు. అయితే అభినయ్ రెడ్డి గత ఎన్నికల్లో తండ్రి గెలుపుకి పనిచేశారు. పార్టీ వ్యవహారాల్లో నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. తిరుపతికి సీఎం జగన్, పార్టీ ముఖ్య నేతలు వచ్చిన సమయంలో అభినయ్కు ప్రాధాన్యత లభించింది. తక్కువ సమయంలోనే సీఎం జగన్ మనసుని గెలుచుకున్నారు. తిరుపతి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిని స్థానికులు జయహో భూమన కరుణాకర్ రెడ్డి, సాహో భూమన అభినయ్ రెడ్డి అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. తిరుపతి అభివృద్ధి ప్రదాతగా తండ్రి కొడుకులు పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన భూమన కరుణాకర్ రెడ్డి ఇక ఇవే ఆఖరి ఎన్నికలని ప్రకటించడం, ఆ తర్వాత వారసుడిగా భూమన అభినయ్ తిరుపతి రాజకీయాల్లో కీలకమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన భూమన అభినయ్ అభివృద్ధిలో కీలకంగా మారారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం యజ్ఞంలా చేపట్టిన అభినయ్ తిరుపతి నగర అభివృద్ధిలో జనంలో మార్కులు కొట్టేశారు. గత 6 నెలల క్రితమే తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూకుడు పెంచిన అభినయ్ తిరుపతి పాలిటిక్స్ లో కీలకమయ్యారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి అయ్యాక తిరుపతి అభివృద్ధి పరుగులు పెట్టించడంలో అభినయ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం నిర్వహించిన రీజనల్ కోఆర్డినేటర్ల సమీక్షలోనే తిరుపతి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయ్ పేరును ప్రకటించింది. ఇప్పుడు అధికారికంగా భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇక అభినయ్ రెడ్డి చురుకుదనం చూసిన వైసీపీ అధిష్టానం 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించింది. ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూకుడును ప్రదర్శిస్తున్నారు. భూమన అభినయ్ రెడ్డి సేవలను గుర్తించిన వైసీపీ తిరుపతి నియోజకవర్గాల సమన్వయకర్తగా ప్రకటించింది. సీఎం జగన్ సరైన సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని భూమన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.